గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మంత్రి కొండా సురేఖ మీద వేటు పడటం ఖాయమా? ఆమెను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయడానికి ఆల్మోస్ట్ రంగం సిద్ధమైపోయిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి క్రమశిక్షణ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి మల్లు రవి, వైస్ చైర్మన్ శ్యామ్ మోహన్ ఇద్దరూ కలిసి ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఒక నివేదికని ఇచ్చారు. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి 36 పేజీల నివేదిక సమర్పించారు. ఆ నివేదిక మహేష్ కుమార్ గౌడ్ నుంచి ఢిల్లీ హైకమాండ్ కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఈ 36 పేజీల నివేదికలో ఏముంది, మంత్రి కొండా సురేఖ గురించి ఏ అంశాలు ప్రస్తావించారు? పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఒక మాట కూడా అన్నారు, ఆల్మోస్ట్ ఇంకా కాపాడే పరిస్థితి లేదు, నా చేతుల్లో కూడా ఏమి లేదు, నా పరిధి కూడా దాటిపోయిందని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితుంది. ఇప్పుడు హైకమాండ్ ఏం చేయబోతుంది? ఏఐసిసి కూడా చాలా సీరియస్ గానే కొండా సురేఖ వ్యవహారం మీద ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక ఆల్మోస్ట్ ఒక నిర్ణయం కూడా వచ్చేసారు, ఇక అమలు చేయటమే ఆలస్యం అన్నట్టుగా పరిస్థితి ఉంది. అయితే ఈ 36 పేజీల్లో ఏముంది, క్రమశిక్షణ కమిటీ ఏ అంశాలని పొందుపరిచింది అంటే ఒక ఇన్ఫర్మేషన్ వస్తున్నది ఏంటంటే చాలా బలమైనటువంటి సమాచారం అందులో ఉంది. కొండా సురేఖ మంత్రి అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు, ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరిని ఎలా కాపాడుతూ ఉన్నారు, వీటన్నింటికి సంబంధించి ఆధారాలతో సహా, ఆధారాలంటే గత కొన్ని రోజులుగా ఉన్నటువంటి పేపర్ క్లిప్పింగ్స్, టీవీలో వచ్చినటువంటి వీడియోలు, ఆమె మీద నమోదైనటువంటి కేసులు, ఇవన్నీ కూడా ఆధారాలతో సహా ఆ 36 పేజీల నివేదికలో పొందుపరిచి పిసిసి చీఫ్కి అందించినటువంటి పరిస్థితుంది. ముఖ్యంగా 3 విషయాల్ని ఈ నివేదికలో చాలా స్పష్టంగా పొందుపరిచారు. మొదటిది ఓఎస్డి సుమంత్ వ్యవహారం. ఓఎస్డిగా ఉన్నాడు, ఓఎస్డిగా పనిచేశాడు మంత్రి కొండా సురేఖ దగ్గర. అయితే వ్యాపారులను బెదిరించడం, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా చాలా మంది వ్యాపారులను బెదిరించడం, హరికృష్ణ అనే వ్యక్తి మీద తీవ్రంగా దాడి చేయటం, దాని మీద కేసు నమోదవటం, చాలా మంది భూ కబ్జాలు ఎవరైతే చేస్తారో, అదేవిధంగా అక్కడ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి బెదిరించి లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు దండుకున్నారన్నట్టుగా ఉంది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి సుమంత్ వెనకాల ఉండి నడిపించింది మంత్రి సురేఖే. ఎన్నోసార్లు నచ్చజెప్పినా, ఎన్నోసార్లు ఇది కరెక్ట్ కాదు, పార్టీకి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పినా ఏమాత్రం వినిపించకుండా ఇంకా సుమంత్ మీద కేసు నమోదైతే ఆయన్ని ఇంకా కాపాడే ప్రయత్నం చేస్తోంది సురేఖ. ఇది ప్రస్తుతం జరుగుతున్నటువంటి చర్చ. పోలీసులు వెతుకుతున్నారు సుమంత్ కోసం, కానీ సుమంత్ ఎక్కడా కనిపించట్లేదు. ఆయన పోలీసులు కంట పడకుండా కోర్టులో కూడా క్వాష్ పిటిషన్ వేసినటువంటి పరిస్థితి ఉంది. సో ఈ మొత్తం వ్యవహారం కొండా సురేఖ కనుసరణలో జరుగుతోంది. కొండా సురేఖే పోలీసులకి కనిపించనీయకుండా సుమంత్ని దాచిపెట్టారు అన్న చర్చ కూడా బలంగా ఉంది. సో పోలీసులు డైరెక్ట్ గా మంత్రి కొండా సురేఖ దగ్గరికి వెళ్లి సుమంత్ వ్యవహారాన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. కొండా సురేఖ ఇంట్లోనే సుమంత్ ఉన్నాడని చెప్పి చర్చ ఒకవైపు బలంగా జరుగుతుంది. ఇంటికి వెళ్ళి సోదాలు చేయలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే మంత్రి కాబట్టి. సో ఈ వ్యవహారం అంతా ఉంది కాబట్టి దీని వెనకాల కొండా సురేఖ ఉన్నారని చెప్పి చాలా మంది ఫిర్యాదు చేశారు. ఎవరైతే బెదిరింపులకు గురయ్యారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేయడం, పిసిసి చీఫ్ కి కంప్లైంట్ చేయడం, కొంతమంది అయితే హైకమాండ్ దగ్గర కూడా తమ గోడు వేళబోసుకున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ ఆధారాలతో సహా ఆ నివేదికలో పొందుపరిచినట్టుగా కనిపిస్తుంది. ఒకటి సుమంత్ వ్యవహారం. ఇక రెండోది కొండా సురేఖ కూతురు కొండా సుష్మితా పటేల్ చేసినటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి, అసలు ఈ మధ్యకాలంలో ఎవరూ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇంత తీవ్రమైనటువంటి పదజాలంతో తిట్టినటువంటి పరిస్థితి లేదు. అక్కడ కొండా సురేఖ బర్త్డే వేడుకలో ఆ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా పార్టిసిపేట్ చేసినటువంటి ఆ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కళ్ళు నెత్తికెక్కాయి. అసలు ఆయన్ని పిసిసి చీఫ్ చేసిందే మేము, ఆయనకి సపోర్ట్ చేసిందే మేము. మరోవైపు 200 కోట్ల రూపాయలకి అవినీతికి పాల్పడింది ముఖ్యమంత్రి కుటుంబం. సో ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ తర్వాత అక్కడ లోకల్ గా ఉన్నటువంటి పరకాల ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో రేవూరి ప్రకాష్ రెడ్డి, ఆయన మీద కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. డైపర్లు వేసుకునే వాళ్ళకి మళ్ళీ టికెట్ ఇస్తారంట రేవంత్ రెడ్డి. ఒకవైపు 21 సంవత్సరాలు ఉన్న వాళ్ళు చట్టసభల్లో ఉండాలని చెప్తూ, మరోవైపు వృద్ధులకు ఏ విధంగా అవకాశం కల్పిస్తాడు, టికెట్ ఏ విధంగా అనౌన్స్ చేసేస్తాడు, అంటే హైకమాండ్ ప్రమేయం ఉండదా టికెట్లు ఇచ్చే దాంట్లో అని చెప్పి అటు రేవూరి ప్రకాష్ రెడ్డిని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని తీవ్రంగా వ్యాఖ్యలు చేయటం. అయితే దీని మీద వివరణ కోరినప్పుడు, షోకాజ్ నోటీసు ఇచ్చినప్పుడు నా కూతురు చేసినటువంటి వ్యాఖ్యలతో నాకేం సంబంధం, కనీసం కూతురు చేసిన వ్యాఖ్యల్ని ఖండించకపోవటం, ఇంకా సమర్థించే విధంగా మాట్లాడటం, మరోవైపు ఒక లేఖను రాయటం, ఎవరైతే నా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో దీని వెనకాల ఒక అదృశ్య హస్తం ఉంది, నన్ను బ్యాడ్ చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు చేస్తున్నారని చెప్పి ఒక కౌంటర్ లేఖ రాయటం.
సో ఇది కూడా తీవ్రంగా వివాదాస్పదమైనటువంటి పరిస్థితి. ఇది కూడా లేఖలో చాలా స్పష్టంగా ఆధారాలతో సహా క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి పిసిసి చీఫ్ కి అందజేసినటువంటి పరిస్థితి. ఇక మూడో విషయం, గతంలో కూడా చాలా సందర్భాల్లో కొండా సురేఖ వివాదాస్పద వ్యాఖ్యల గురించి ఒకసారి మాట్లాడితే కేటీఆర్ ని విమర్శించే దాంట్లో భాగంగా హీరోయిన్ సమంత పేరుని తీసుకురావటం, తర్వాత అది ఎంత వివాదాస్పదమైందో మనకు తెలుసు. ఒక హీరోయిన్ ని ఇన్వాల్వ్ చేసి అసభ్యంగా దూషించినటువంటి వ్యవహారానికి సంబంధించి ఆ తర్వాత చాలా రోజులకి ఆమె బహిరంగంగా క్షమాపణ కోరారు. నేను చేసినటువంటి వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నా అని చెప్పారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగినటువంటి పరిస్థితి. తర్వాత పొంగులేటి శ్రీనివాసరెడ్డిని ఉద్దేశించి మంత్రులు చాలా మంది ఫైళ్లు కదిలించాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పి మాట్లాడటం, ఇవన్నీ కూడా పార్టీలో ఉంటూ ఒక సీనియర్ మంత్రి హోదాలో ఉండి కూడా పార్టీని తీవ్రస్థాయిలో నష్టపరిచే విధంగా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది ఇది చెడు సంకేతాలను పంపిస్తుంది. ప్రజల్లో ఇంకా చులకన తీసుకొచ్చే ప్రయత్నం కనిపిస్తుంది. ఇలాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఇంకా వీళ్ళ సంఖ్య ఇంకా ఎక్కువ పెరుగుతుంది, పార్టీ పలచనైపోతుంది. ముఖ్యమంత్రి హోదా కూడా ఎక్కడ గౌరవం ఇవ్వకుండా ఈ విధంగా కించపరిస్తే ప్రజల్లో మళ్ళీ మనం వెళ్ళి ప్రజల దగ్గర ఓట్లు అడిగే పరిస్థితి ఉండదు. కాబట్టి దీనికి ఎండ్ కార్డ్ ఇక్కడ వేయాలి, మంత్రి కొండా సురేఖ మీద చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి చాలా స్పష్టంగా ఆ 36 పేజీల నివేదికలో పొందుపరిచినటువంటి పరిస్థితి. ఇప్పుడు బంతి హైకమాండ్ దగ్గర ఉంది. హైకమాండ్ కూడా ఆల్మోస్ట్ ఇక చర్యలు తీసుకోవడానికి సిద్ధమైపోయినట్టుగా తెలుస్తుంది. పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభిప్రాయం జస్ట్ నామకే వాస్తే అంటారు కదా, ఆల్మోస్ట్ డెసిషన్ అయిపోయింది. సో ఒక ఫార్మాలిటీ ఉంటుంది కాబట్టి ముఖ్యమంత్రి పిసిసి చీఫ్ అభిప్రాయాన్ని ఒక్కసారి పరిగణలోకి తీసుకుని ఆ నిర్ణయాన్ని అమలు చేసే పరిస్థితే కనిపిస్తోంది. సో ఇది ప్రస్తుతం ఈ 36 పేజీల్లో ఉన్నటువంటి అందులో ఉన్నటువంటి సమాచారం. కొండా సురేఖ మంత్రి అయిన దగ్గర నుంచి ఆయన వ్యవహార శైలి, దానికి సంబంధించిన వీడియో క్లిప్పులు, ఆధారాలు అన్నీ కూడా పొందుపరిచి ఇప్పుడు ఢిల్లీకి వెళ్ళినటువంటి పరిస్థితి. ఆ నివేదికలో కేసీ వేణుగోపాల్, ఏఐసిసి అగ్రనేత ఉన్నటువంటి మల్లికార్జున ఖర్గే, తర్వాత పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, వీళ్ళ పేర్లు కూడా ప్రస్తావిస్తూ అందరి అభిప్రాయాన్ని తీసుకున్న తర్వాతే నిర్ణయం వెలువడించే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తోంది. సో డెఫినెట్ గా కొండా సురేఖకి ప్రతికూల పరిస్థితులే కనిపిస్తున్నాయి. నాకు హైకమాండ్ మీద గౌరవం ఉంది, నేను రాహుల్ గాంధీని ఏమనలేదు, సోనియా గాంధీని ఏమనలేదు, మల్లికార్జున ఖర్గేని ఏమనలేదు అని చెబుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ చేసే పరిస్థితి ఉంది కాబట్టి ఉపేక్షించకూడదు. ఇతర పార్టీలు వాళ్ళు విమర్శలు చేస్తున్నారంటే వాళ్ళు నిత్యకృత్యం, అది ప్రతిపక్షాలు చేస్తానే ఉంటాయి. కానీ సొంత పార్టీలో ఉండి ఈ విధంగా డ్యామేజ్ చేయడం అంటే నిజంగా ప్రభుత్వం పూర్తిగా ప్రజల్లో చులకన అయ్యే పరిస్థితుంది. అవమానకర రీతిలో ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చర్యలు తీసుకుంటేనే మళ్ళీ ఇలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు తయారు కాదని చెప్పి ఉద్దేశం హైకమాండ్ లో కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆల్మోస్ట్ ఇక మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆ డెసిషన్ ఈ రోజు వస్తుందా, రేపు వస్తుందో, ఎల్లుండి వస్తుందో తెలియదు, కానీ ఆల్మోస్ట్ నిర్ణయం అయితే అయిపోయినట్టుగా తెలుస్తుంది. మరి కొండా సురేఖ మీద నిజంగా మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసేస్తే నెక్స్ట్ ఆమె స్టెప్ ఏంటి, నెక్స్ట్ ఏం చేయబోయే అవకాశం ఉంది? ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసేసి, పార్టీకి రాజీనామా చేసేసి వేరే పార్టీలోకి వెళతారా, లేకపోతే కొన్ని రోజులు వేచి చూసే పరిస్థితి ఉందా? బీఆర్ఎస్ లోకే తెలియలేరు, ఎందుకంటే బీఆర్ఎస్ లో నుంచే ఆమె కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. కేటీఆర్ ని తీవ్ర స్థాయిలో దూషించినటువంటి పరిస్థితి కాబట్టి బీఆర్ఎస్ లోకి వెళ్ళారు. సో భారతీయ జనతా పార్టీలోకి ఏమన్నా వెళ్లే అవకాశం ఉందా? భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళేటప్పుడు కూడా వాళ్ళు కూడా ఆలోచించుకునే పరిస్థితి. పరకాల మనకి అక్కడ వరంగల్ జిల్లాలో పార్టీ కొంచెం బలోపేతం కావాలంటే ఇలాంటి లీడర్లు కావాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఏమన్నా తీసుకుంటుందా? లేదు క్రమశిక్షణ లేనటువంటి నాయకులు మనకెందుకని చెప్పి బీజేపీ కూడా ఏమన్నా అనుకుంటుందా? చూడాలి. కొండా సుష్మితా పటేల్ కూతురు జనసేనతో కూడా సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఏదేమైనప్పటికీ కాంగ్రెస్ హైకమాండ్ ఎంత త్వరగా డెసిషన్ తీసుకుంటుంది, దాని తర్వాత కొండా సురేఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది కూడా ఆసక్తికర పరిణామం.